నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి. నేను సీనియర్ హోమియో డాక్టర్ మెడిసిన్లో పనిచేస్తున్నాను. ఈరోజు మనము ఎస్ఎల్ఈ అంటే సిస్టమిక్ ల్యూపస్ ఎరిథిమెటోసస్ అంటారు దీన్ని. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. అంటే మన శరీరంలోని కణాలు మన శరీరంలో ఉండే ఇంకొక కణాల పైన దాడి చేయడం జరుగుతుంది. దీన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటారు. ఇది ఒక రోగనిరోధక శక్తి తక్కువ ఉండడము దీంట్లో మెయిన్ ప్రాబ్లం. కాబట్టి దీనికి సరైన ట్రీట్మెంట్ అంటూ లేదు. ఒక రిలీఫ్ కోసం అలోపతిలో ఇవ్వడం జరుగుతుంటుంది. కానీ హోమియోపతిలో చాలా మంచి మందులు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఇమ్యూనిటీని డెవలప్ చేయడానికి మనం ఇస్తాం డైరెక్ట్గా జబ్బు కాకుండా. కాబట్టి హోమియోలో మంచి రిజల్ట్ వస్తుందని మా అనుభవంతో చెప్తున్నాం అనమాట. ఇవి ఎలా ఉంటుంది కనుక్కోవడం ఎలా ఎస్ఎల్ఈ అనేది ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం. దానికి సరైన డైరెక్ట్ టెస్ట్ అంటూ ఒకటి లేదు. అన్ని రకాలుగా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే యూరిన్ అనాలిసిస్ చేయాలి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చూసుకోవాలి, తర్వాత ఎక్స్రే చూడాలి. ఇలాంటివన్నీ అన్నిటిని సమకూర్చుకొని దానికి టెస్ట్ ఏంటి అనేది తెలుసుకోవాలి. కొంతమందిలో రకరకాల సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. అన్ని సిమ్టమ్స్ ఒకే పేషెంట్కి అన్నీ ఉండవు. ఒక పేషెంట్కి ఒకటి ఉంటే ఇంకో పేషెంట్కి ఇంకొకటి ఉంటుంది. కాబట్టి దాని కారణాలు ఏంటనేది కనుక్కోవడం కష్టమైపోతుంది. ఇప్పుడు జనరల్గా ఎస్ఎల్ఈలో మనం చూసేది చర్మ వ్యాధులు. అంటే ముక్కు పైన ఇట్లా బటర్ఫ్లై షేప్లో ర్యాషెస్ వస్తాయి. అది ఒక ఇండికేషన్. కానీ అది ఒకటి వచ్చినంత మాత్రం మనం ఎస్ఎల్ఈ అని చెప్పలేము. ఇంకా ఎక్స్రే, బ్లడ్ టెస్ట్ ఇలాంటివన్నీ టెస్ట్ చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాతనే మనం ఇది ఎస్ఎల్ఈ అని చెప్పి నిర్ధారణకు రావచ్చు. జనరల్గా వీళ్ళలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సిమ్టమ్స్ అంటే, ఎస్ఎల్ఈ పేషెంట్స్లో మనకు ఫెటిగ్ ఉంటుంది. అంటే నీరసం, ఊరికనే అలసిపోవడం జరుగుతుంటుంది. తర్వాత ఫీవర్ వస్తుంటుంది. తర్వాత జాయింట్ పెయిన్స్ లేదా స్వెల్లింగ్ వస్తుంది. మోకాలు కానివ్వండి, చేతులు, మోచేతులు ఇలాంటి జాయింట్స్ మొత్తం స్వెల్ రావచ్చు. తర్వాత వచ్చేసి స్కిన్ ర్యాష్, ఇంతకుముందు చెప్పినాం కదా మనం, బటర్ఫ్లై షేప్లో ర్యాష్ వస్తుంటుంది. ఇది ఒక మెయిన్ ఇండికేషన్. తర్వాత వచ్చేసి కొంతమందిలో హెయిర్ ఫాల్ ఉంటుంది, ఎక్కువగా హెయిర్ లాస్ జరుగుతుంది. సో ఇలాంటి లక్షణాలు అన్నీ ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు అన్నీ కూడా ఒకరిలోనే ఉండవు. అంటే ఒకరికి 2 ఉంటే ఇంకొకరికి వేరే 2 ఉంటాయి. అట్లా వేరుగా ఉంటాయి. అందువల్ల దీంట్లో డయాగ్నోసిస్ అనేది ప్రాబ్లం అయిపోతుంది. అంటే గన్షాట్గా ఇవి ఉంటే ఇది ప్రాబ్లం అని చెప్పడానికి వీలు ఉండదు. సో వీళ్ళు ఏం చేయాలంటే ముఖ్యంగా కొన్ని పనులు చేయకూడదు. ఈ ఎస్ఎల్ఈతో ప్రాబ్లం అంటే సిస్టమిక్ ల్యూపస్ ఎరిథిమెటోసస్ అని చెప్పుకున్నాం. ఈ పేషెంట్స్ ముఖ్యంగా ఎండకు ఎక్కువ తిరగకూడదు. అంటే ఎండ తగిలితే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది వీళ్ళకు. కాబట్టి పేషెంట్ ఎండకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి యాంటీబయాటిక్స్, కొన్ని మందులు, ఈ బ్యాక్ట్రిమ్ కానీ సెప్ట్రా ఇలాంటి మందులు జోలికి వెళ్ళకూడదు. అలాంటి మందులు వాడడం వల్ల కూడా ప్రాబ్లం పెరిగిపోతుంటుంది. అలాగే గార్లిక్, అంటే మనం తీసుకునే ఆహారంలో వెల్లుల్లి అని ఉంటాం కదా, తెల్లగడ్డలు, అవి కూడా తినడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి అన్నమాట. ఇంకా అలాగే వచ్చేసి కొన్ని మందులలో జనరల్గా ఎకినేషియా లాంటి మందులు కూడా అడ్వైజ్ చేయకూడదు. సో ఇవన్నిటిని కొన్ని జాగ్రత్త పాటించడం వల్ల ఎస్ఎల్ఈ పేషెంట్ ప్రాబ్లం కంట్రోల్లో ఉంటుంది. ఇది ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి ఇన్ని రోజులలో తగ్గిపోతుంది అని చెప్పలేము. మంచి అనుభవమైన డాక్టర్ అయితే కంట్రోల్లో పెట్టడం చాలా ముఖ్యమవుతుంది. అది పెరగకుండా చూడడం చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళకు ఒకసారి కీళ్ళ నొప్పుల వలన పని చేయలేకపోవడము, ఒకసారి బెడ్ రిడన్ కూడా కావాల్సి ఉంటుంది. అలాంటి పేషెంట్స్కు లైఫ్ స్పాన్ పెరుగుతుంది. అలాగే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది హోమియో మందులు వాడడం వల్ల. అంతవరకు మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే వీళ్ళు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే డయాగ్నోసిస్ కష్టం, ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇవన్నీ అనాలిసిస్ చేసి సిబిపి, ఈఎస్ఆర్, తర్వాత లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత మనకు బయాప్సీ టెస్టులు కొన్ని అవసరమైతే, స్కిన్కి చెప్పిన ర్యాష్ అది దేనివల్ల వచ్చింది కూడా తెలియాలంటే స్కిన్ బ్యాప్సీ కూడా తీసుకోవడం చాలా మంచిది. ఇవన్నిటిని ఒక దగ్గర చేకూర్చి స్టడీ చేసి కేసు తర్వాత ఇది ఏంటనేది మనం చెప్పగలుగుతాం. అందువలన ఎస్ఎల్ఈకి ముఖ్యంగా డైరెక్ట్ టెస్టులు లేవు. వీటన్నిటిని సముదాయం ఈ టెస్టులన్నీ చేసిన తర్వాత మనం ఒక కంక్లూజన్కి రావడం జరుగుతుంది. అప్పుడు మనం ఎస్ఎల్ఈ అని చెప్పచ్చు. మరి హోమియోపతిలో ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే మందులు చాలా మంచి మందులు ఉన్నాయి. ఫస్ట్ ఇమ్యూనిటీని కంట్రోల్ చేసుకోవడానికి మనం మందులు ఇస్తాం. తర్వాత సిమ్టమాటిక్ ఏమైనా ఉన్నాయా అంటే జాయింట్ పెయిన్స్ ఉన్నాయా, తర్వాత స్కిన్ ర్యాష్ ఉందా, వీటిని దృష్టిలో పెట్టుకొని మనం కాన్స్టిట్యూషన్ థెరపీ ఇవ్వడం వల్ల పేషెంట్ అనే వాళ్ళకు ప్రాబ్లం కంట్రోల్లో ఉంటుంది. అది అలాంటి వాళ్ళ మందులలో హోమియోలో జనరల్గా ఆర్సెనిక్ ఆల్బమ్, కొంతమందిలో సల్ఫర్, ఇంకొంతమందిలో రాస్టాక్స్, ఇంకొంతమంది క్యాల్కేరియా ఫ్లోర్ ఇలాంటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట. ఒకవేళ బోన్ పెయిన్స్ అంటే యూపిటోరియం పర్ఫులేటం కూడా ఇవ్వచ్చు. ఇంకా కొంతమందిలో మనం ప్రతి ఆర్గన్ దెబ్బతింటుంది అని చెప్పుకుంటున్నాం. అంటే కిడ్నీ దెబ్బతినొచ్చు, లివర్ దెబ్బతినొచ్చు, తర్వాత జాయింట్స్, మజిల్స్ దెబ్బతినొచ్చు. సో ఆమెకి మెయిన్ ప్రాబ్లం ఎక్కడుందో దాన్ని దృష్టి పెట్టుకొని మనం
హోమియోపతి మందులు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో మీకు దగ్గరలో ఉన్న మెడినరీ హాస్పిటల్లో సంప్రదిస్తే ఇలాంటి క్రానిక్ ప్రాబ్లమ్స్ సఫర్ అయిన వాళ్ళు, మీ బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరున్నా వాళ్ళకి మీరు అడ్వైజ్ ఇచ్చి ఇక్కడికి పంపిస్తే మీకు సీనియర్ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు, చక్కటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎస్ఎల్ఈ చాలామంది ఏమంటే ఇది భయపడతారు, ఆటోఇమ్యూన్ డిజార్డర్, దీనికి ట్రీట్మెంట్ లేదు జనరల్గా చెప్తారు. కానీ అలాంటివి ఏమైనా ఉంటే మీరు హోమియోపతి డాక్టర్స్ అడ్వైజ్ కూడా తీసుకోవడం చాలా మంచిది. దీనివల్ల చాలామంది లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అనవచ్చు వీటిని. లైఫ్ సేవింగ్ డ్రగ్స్తో పాటు లైఫ్ క్వాలిటీ పెంచుతుంది. కాబట్టి మీరు ఎటువంటి భయం లేకుండా మీరు ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఇట్లా ఎస్ఎల్ఈ కానీ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లం ఉండేవాళ్ళు హోమియోపతిలో కూడా మీరు కన్సల్ట్ అయ్యి ప్రాపర్ గైడెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నమస్తే.